నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో రోజు రోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్య. నడి రోడ్డుపైనే భారీ వాహనాలు నిలిపేద్దాం, ఇబ్బందులు పడుతున్న స్థానికులు. పట్టణంలో ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ప్రజల వద్దకు వెళ్తున్న టీడీపీ నేతలు 2 ఏళ్లలో టీడీపీ చేసిన అభివృద్ధి అంశాలపై వివరణ. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇసుక కమిటీతో కలెక్టర్ల సమీక్ష. పాల్గొన్న కలెక్టర్ కృతిగా పలు అంశాలపై చర్చ. పట్టణ పోలీసులను ఆశ్రయించిన బీజేపీ నేతలు. సోషల్ మీడియాలో పీఎంపై అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిపై ఫిర్యాదు, కేసు నమోదు. చిలకలూరిపేట టీడీపీ క్యాంప్ ఆఫీసులో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సభ. నివాళులర్పించిన నేతలు. హెలియోస్ పాఠశాలలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన. ప్రమాదాలు జరగకుండా పలు రకాల విన్యాసాలు. చిలకలూరిపేట పట్టణంలోని పలు వీధుల్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఎంఆర్ఓ కార్యాలయం వెనుకున్న నివాస ప్రాంతంలో కొందరు ఇళ్ల మధ్యలో గూడెంలు ఏర్పాటు చేసుకుని తమ ఇష్టానుసారం భారీ లారీలను రోడ్డుకు అడ్డంగా నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలకు నిత్య సమస్యగా మారింది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇదే మార్గాన్ని ఉపయోగించాల్సి రావడంతో లారీల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, ఇతర వాహనాల రాకపోకలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్లపై అక్రమంగా లారీలను నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు వేడుకుంటున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మెడికల్ హాల్లో భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమకుమార్ ఆధ్వర్యంలో సర ప్రక్రియపై నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు, నియోజకవర్గ పరిశీలకురాలు సుజాత, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమకుమార్, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు వరికుటి నాగేశ్వరరావు, చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్రబాబు నాయుడు, రాజ్యలక్ష్మి, పోట్రు పూర్ణచంద్రరావు, యువమోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షుడు పులుగుజ్జు మహేష్ తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో సర్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కార్యాచరణపై చర్చించి అనంతరం పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు భోజన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమ పట్టణం 31వ వార్డులో సోమవారం రాత్రి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పురుషోత్తమ పట్టణం యాదవుల బజార్ నుంచి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు, ప్రజాసేవలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ప్రచార కార్యక్రమాన్ని 45 రోజుల పాటు నిరంతరంగా నిర్వహిస్తూ ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించినట్లు తెలిపారు.
ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ ప్రభుత్వ పనితీరును మరింత విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యూనిట్ ఇన్ఛార్జ్ టీడీపీ సత్యం, తేలప్రోలు రామ్మూర్తి, తోట బ్రహ్మస్వాములు, అచ్చుకుల నాగబాబు, మేకల నాగరాజు, తోట గోపాల్, తోట మనోహర్ నాయుడుతో పాటు పార్టీ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వర్ధిల్లాలి పచ్చిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పచ్చిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, జై పచ్చిపాటి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పచ్చిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పచ్చిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పచ్చిపాటి పుల్లారావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పచ్చిపాటి పుల్లారావు గారి నాయకత్వం. అమరావతి ఛాంపియన్షిప్ 2026 నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ 2026 ఆటల పోటీలు గణపవరంలోని ఎస్కేబీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల యందు ఘనంగా నిర్వహించడం జరిగింది. 12 క్రీడా విభాగాల్లో అండర్-17, అండర్-23 పురుషుల మరియు స్త్రీల విభాగంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 300 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాదల్ ఎంఈఓ 2 కృష్ణారెడ్డి, గణపవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ కృష్ణనాయక్, పల్నాడు జిల్లా డిఎస్డిఓ నరసింహారెడ్డి, ఏపీపీఈటీ మరియు ఎస్ఏపీ కార్యదర్శి ఖాదర్ మస్తాన్, చిలకలూరుపేట పీడీపీఈటీ అధ్యక్షులు కాసింపుడే, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎంవి సుబ్బారావు, స్టేడియం కోచ్ సైదారావు మరియు గ్రామ ప్రముఖులు, నియోజకవర్గం వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నియోజకవర్గం నుండి సెలెక్ట్ అయిన క్రీడాకారులు పల్నాడు జిల్లా స్థాయి పోటీలు పాల్గొనడం జరుగుతోంది. మార్షల్ ఆర్ట్స్ పోటీలో చిలకలూరుపేటకు చెందిన మోడ్రన్ స్టెల్లార్ విద్యాసంస్థల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్స్ సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచారు. ఇటీవల నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొన్న మోడ్రన్ స్టెల్లార్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి పలు విభాగాల్లో బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ప్రసూన అభినందించారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల, శిక్షకుల సమర్థవంతమైన శిక్షణ ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య విజేతలను అభినందించి భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలను రాణించాలని ఆకాంక్షించింది. విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్లను ప్రత్యేకంగా అభినందించింది. విద్యార్థుల విజయంతో పాఠశాలలో ఆనందోత్సాహాలు నెలకొలగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజేతలను అభినందించి మరిన్ని విజయాలు సాధించారని శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయవంతమైన పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని 9వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ముందుగా వార్డులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కూటమి పాలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఆడక స్వాములు, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, పార్టీ సీనియర్ నాయకులు తెళ్ల సుబ్బారావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్ఎస్ సుభాని, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముల్లా కరీముల్లా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, పార్లమెంట్ కార్యదర్శి అమరా రమాదేవి, పోపురు లక్ష్మి, 9వ వార్డు పార్టీ అధ్యక్షులు గోపిదేశ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని 45 రోజుల పాటు కొనసాగిస్తూ ప్రతిరోజు ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయనున్నట్లు నాయకులు తెలిపారు. ఈరోజు 9వ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి ఒక 3 నిమిషాలు టైం తీసుకొని మనం ఏదైతే ప్రభుత్వం మనకు ఆదేశాలు దాని ప్రకారము చేసుకుంటూ ముందు కొనసాగాలని, అదేవిధంగా మరి ఈనాడు ప్రభుత్వంలో అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అనేక నీటి ప్రాజెక్టులు కావచ్చు, సుమారు 36
ప్రాజెక్టులను ఈ రాష్ట్రంలో ఈ రోజున ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాటిలో ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా అటు రాయలసీమ, ఇటు కోస్తా అన్ని చోట్ల ప్రతి జిల్లాలో ఏదో ఒక పారిశ్రామిక ప్రాజెక్టు తీసుకొని వచ్చి ఈ యొక్క రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి 18 గంటలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి 73-74 సంవత్సరాల్లో అనేక కష్టపడి ఈ పథకాలను తీసుకొచ్చుకొని ప్రజలకి ఎలా మేలు చేయాలి, ప్రజల్ని ఏ విధంగా ముందు తీసుకోవాలి, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తూ కొనసాగుతున్నారు. మరి ఈనాడు ప్రభుత్వం సాధించిన విజయాలను మనం ఇంటింటికి చెప్పేటప్పుడు ఏదైతే మన పెన్షన్స్ కావచ్చు, దీపం పథకం కావచ్చు, అలాగే మత్స్యకారులకి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వీటిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మనం తెలుసుకొని ప్రజల్లో ఇంకా వాటిని కూడా అమలు చేయడానికి ముందుంటారని చెప్పని ఆశిస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లకి ముందు సూపర్ 6 పథకాలు బాండ్ రూపంగా ప్రతి కుటుంబానికి అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అమలు చేసిన పథకాలు ప్రతి ఇంటికి తిరుగుతూ వాళ్ళకి ఆ రోజు పథకాలు చేసి వార్డు పరిధిలో అందించడం జరిగింది. దాంట్లో భాగంగా అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏదైతే కార్యక్రమాలు పూర్తి అయినాయో, ఇంకం పంపిణీ కార్యక్రమం కానీ, దీపం పథకం కానీ, ఫ్రీ బస్సు కానీ, తల్లికి వందనం కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో లబ్ధిదారులకి ఈరోజు ఇళ్ల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ విధంగా ఎవరు వచ్చి మమ్మల్ని అడిగిన దాఖలాలు లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రతి ఒక్క సమస్య కూడా తీర్చే విధంగా చేస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ అభివృద్ధి ప్రతాప శాసనసభ్యులు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై ఉండే మన నాయకుడికి ప్రజలు, మహిళలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి గురించి 9వ వార్డు చాకలి కాలనీలో ఈరోజు మన పాంప్లెట్స్ 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనుల గురించి, సంక్షేమ పథకాల గురించి ఇలా పాంప్లెట్ డోర్ టు డోర్ తిరిగి ఈ కార్యక్రమాన్ని చేయమన్నారు. ఈరోజు మన 9వ వార్డుకి విచ్చేసిన నాయకులు మన ఎలక్షన్ అబ్జర్వర్ గారు అడకా స్వాములు గారు, మన నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు గారు, టౌన్ ప్రెసిడెంట్ సబత్ ఖాన్ గారు, సెక్రటరీ మద్దుమాల రవి గారు, వార్డు ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి, ఇలా నాయకులందరూ కలిసి డోర్ టు డోర్ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం కలిసి చేసిన అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది. మరి 2 ఏళ్ల పరిపాలనలోనే ఇంత అభివృద్ధి ఉంటే ఇంకా 3 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఎటువంటి అభివృద్ధిని ప్రజలకి చూపిస్తారో మనమే చూడాలి. మరి చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం వల్ల మనకి అంత విజయమే కానీ అపజయం లేదు. వర్ధిల్లాలి ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీలో చిలకలూరుపేట నుండి షావోలిన్ ఊషు ఆర్గనైజేషన్ గ్రాండ్ మాస్టర్ కమాల్ బాషా ఆధ్వర్యంలో డౌన్ సిండ్రోమ్ బాలుడు రావు శ్రీకృష్ణదేవరాయలు కటా విభాగంలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించాడు. చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐపి రమేష్ బాబు గోల్డ్ మెడల్ వేసి శ్రీకృష్ణదేవరాయలను అభినందించారు. ప్రత్యేక అవసరాలు కల ఇటువంటి వారికి సమాజం అండగా నిలవాలని అన్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ఏపీఐడిసి చైర్మన్ వేగుల లీలాకృష్ణ పాల్గొని రావు శ్రీకృష్ణదేవరాయలకు బంగారు పథకాన్ని ప్రదానం చేయడం చిలకలూరుపేటకు గర్వకారణమన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో మదర్ తెరిసా సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ గ్రాండ్ మాస్టర్ టి అబ్బులు మరియు వైవిఎన్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం 26/7/2026 స్థానిక శ్రీవత్స కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయిలో కుంగ్ఫు, కరాటే, తైక్వాండో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చిలకలూరుపేట మండలంలోని కుక్కపల్లి వారిపాలెం మరియు వేలూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నెల్లూరు సదాశివరావు, చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ షేక్ కరీముల్లా, చిలకలూరిపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, క్లోక్ క్లస్టర్ ఇన్ఛార్జి గద్దె పున్నయ్య చౌదరి, క్లస్టర్ ఇన్ఛార్జి గంజి శ్రీనివాసరావు, కట్ట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని గ్రామాలు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పీఎం పథకంకు సంబంధించి మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పల్నాడు జిల్లాకు పీఎంఏజీవై పథకంకు సంబంధించి పనుల పురోగతిపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో పాల్గొన్న పీఎంజీవై నోడల్ ఆఫీసర్ అయిన జిల్లా పరిషత్ సీఈఓ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు 65 పనులకు గాను 2,94,00,000 ఫండ్ మంజూరయ్యాయని కలెక్టర్ తెలిపారు. టెండర్లు పిలిచి పనులు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 45 రోజులు పనులు పూర్తి చేసి పేమెంట్ కూడా అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జెడ్పీ సీఈఓ వి జ్యోతిబస్సు, కన్వీనర్ డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మయ్య, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, ఈఈ పంచాయతీరాజ్, డిఈ ఎలక్ట్రిసిటీ, రొంపిచెర్ల, చిలకలూరిపేట, న్యూజెండ్ల, క్రోసూరు, ఎడ్లపాడు, ముప్పాళ్ల ఎంపీడీఓలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన 3 సెల్ ఫోన్లను అర్బన్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి రికవరీ చేశారు. అనంతరం మంగళవారం చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో సిఐపి రమేష్ స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను సంబంధిత బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సిఐపి రమేష్ మాట్లాడుతూ ప్రజలు తమ సెల్ ఫోన్లు పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించి యజమానులకు అందించేందుకు పోలీసులు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తమకు అత్యంత విలువైన మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ చిలకలూరిపేట అర్బన్ పోలీసులకు, ముఖ్యంగా సిఐపి రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న సిఐపి రమేష్ ను పట్టణ ప్రముఖులు అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసులు చూపుతున్న చొరవ ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి, భద్రతే మొదటి ప్రాధాన్యమనే నినాదంతో చిలకలూరిపేట అగ్నిమాపక అధికారులు పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. చిలకలూరిపేట హీలియాస్ సాధన చౌదరియ ఫ్యూచరిస్టిక్ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలు, అత్యవసర పరిస్థితులు ఎలా స్పందించాలి, సురక్షితంగా ఎలా బయటపడాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ను సరైన విధంగా ఎలా ఉపయోగించాలనే అంశాలపై ప్రత్యక్షంగా ప్రదర్శించి వివరించారు. అలాగే పోలీసు శాఖ అధికారులు కూడా విద్యార్థులకు అప్రమత్తత, క్రమశిక్షణ మరియు అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన సూచనలను తెలియజేశారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా కార్యక్రమంలో పాల్గొని అధికార సూచనలు శ్రద్ధగా ఆలకించారు. ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అగ్నిమాపక పరికరాల వినియోగాన్ని తెలుసుకుని అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ రాజేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు భద్రతా అవగాహన కూడా ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ధైర్యం, అప్రమత్తత మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అగ్నిమాపక శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్కేఎం భాషా, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాదెండ్ల మండలం గణపురం గ్రామంలోని ఐసీఎం ఆయిల్ మిల్ గోడౌన్స్ లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి చిలకలూరిపేట ఆధ్యాత్మిక జ్ఞానపీఠం ఆధ్వర్యంలో ముక్తికోపనిషత్తు సహిత శ్రీమద్ భాగవత హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అభినవ్ వ్యాస జ్ఞాన ప్రపూర్ణ దేవిశ్రీ చలపతిరావు మాధవిల ఆధ్వర్యంలో సుమారు 150 రకాల ప్రత్యేక హోమ ద్రవ్యాలతో సామూహిక హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆధ్యాత్మిక జ్ఞానపీఠం ప్రతినిధి కేతినేని శ్రీహరిరావు వెల్లడించారు. ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక సేవలను పొందాలని ఆయన కోరారు. అదేవిధంగా ఈ నెల 29న గురు పౌర్ణమి సందర్భంగా చిలకలూరిపేటలోని నన్నపిల్లి కన్వెన్షన్ లో ఉదయం 6 గంటల నుంచి గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గురువుల ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేటలో ఘనంగా నివాళులర్పించారు. ముందుగా మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం చిలకలూరిపేట రైతు బజార్ ఎదురుగా ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సాధారణ కుటుంబంలో జన్మించి తన కృషి, అంకిత భావం, పట్టుదలతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించి కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా,
దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలని కలాం గారు ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనార్టీ సెల్ ప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఇవాళ వారికి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో కాదు భారతదేశంలో పుట్టడం మన అందరి విషయం. ఇంకో అన్ని విధాల రాష్ట్రపతిగా చేసినప్పుడు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కానీ ₹1 తీసుకోకుండా తన కుటుంబ సభ్యులైన వచ్చిన ఖర్చులన్నీ ఢిల్లీకి వచ్చిన ఖర్చులన్నీ ప్రమాణించిన మహా వ్యక్తి అబ్దుల్ కలాం. చివరికి బంగారంతా అతనికి వచ్చిన ప్రజలు కానీ ఏదైనా కానీ మొత్తం వచ్చేసి చిన్న సూట్ కేసుతో బయటికి వచ్చిన మహానుభావుడు. పిల్లలంటే మా ఇష్టం, చదువు అంటే మా ఇష్టం, అలానే చదువుకుంటూ పిల్లల కోసం పాఠాలు చెప్తూ పిల్లలకి బోధన చేస్తూ ఈ విధంగా చేయాలని అక్కడే ప్రాణాలు అర్పించిన మహా వ్యక్తి మన డాక్టర్ అబ్దుల్ కలాం. ఇలాంటి వ్యక్తిని మనమందరూ ఎప్పుడు ఇతను ఒక మహానుభావుడు. అలాంటి మహానుభావుడిని గుర్తించుకుని ప్రపంచం మన భారతదేశం ఉన్నంతకాలం ఇతని చరిత్ర ఉంటుందని ఆశిస్తూ చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని 22వ వార్డు గాంధీపేట ప్రాంతంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రమీల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన అభ్యంతరకర పోస్టును సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరుపేటకు చెందిన గణేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ ఈ విషయంపై బీజేపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమంలో ఎక్కువ వ్యూస్ ప్రచారం కోసం ప్రజాప్రతినిధులు, ప్రముఖులు లేదా రాజ్యాంగ పదవులు ఉన్న వ్యక్తులపై అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులు చేయడం బాధ్యతారాహితమని అన్నారు. ముఖ్యంగా దేశ ప్రధానిని కించపరిచేలా పోస్టులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు లేదా పార్టీ జెండాపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, అభ్యంతరకర పోస్టులు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితులను సహించబోమని, నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. ఈరోజు భారతదేశానికి ఒక ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినా సరే, ఎటువంటి వారైనా సరే వారిని సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు, అనాలోచితమైన చర్యలు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడితే వారిని సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై, అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ ఆధ్వర్యంలో మన గౌరవ ప్రధానిని అసభ్యకరంగా ఫేస్బుక్లో తన ఇష్టం వచ్చినట్లుగా మార్ఫింగ్ ఫోటో పెట్టి ఆయన అవమానించినందుకు దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాము. ఎవరైనా సరే భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విమర్శించవచ్చు. కానీ ఆ విమర్శ అనేది సహేతుకంగా చట్టబద్ధంగా ఉండాలి. అంతేగాని విచ్చలవిడిగా ఒక విచక్షణ అనేది లేకుండా మీకు నచ్చినట్టు మార్ఫింగ్ ఫోటోలు పెట్టడము, వ్యక్తిగత విమర్శలకు దిగడము, మోడీ గారిని అడ్డం పెట్టుకొని దేశాన్ని విమర్శించడము, మోడీ గారిని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడటము, ఇటువంటి విషయాల్ని భారతీయ జనతా పార్టీ సహించదు. చాలామంది అనుకుంటున్నారు మోడీ గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటారులే, ఇక్కడ ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలు వేసినా సరే, ఏం మాట్లాడినా సరే
మా వ్యూస్ పెరుగుతాయి కానీ మాకు ఇబ్బందులు లేవనుకుంటున్నారు. ఈ విధంగా ఇటువంటి వాళ్ళ చిట్టా ఈ ఒక్క వ్యక్తే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులతో విచ్చలవిడిగా మోడీ గారి మీద పోస్టులు పెడుతున్న వాళ్ళు, మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా చెప్తున్నాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే చట్టవిరుద్ధంగా ఇలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టేవాడు ఎంతటి వాడైనా సరే వాళ్ళు చట్టం దృష్టిలో వాళ్ళు నేరస్తులే. వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయించే వరకు ఒక చెగలూరుపేటే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీ మీద ఇలా చేసే వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతాయి. గౌరవనీయులు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద అనుచిత వ్యాఖ్యలతో అనుచితమైన ఏఐలో క్రియేట్ చేసిన ఒక పోస్టుతో సోషల్ మీడియాలో చిలకలూరుపేటకు సంబంధించిన విఠలదేవుని గణేష్ కుమార్ అనే ఒక అడ్వకేటు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం జరిగింది. ఈ పోస్టు మీద మేము స్పందించి ఇవాళ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వటము, అట్లానే ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది. అట్లానే మేము ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఏదో మనం చేస్తున్నాము వ్యూస్ రావాలి, ప్రముఖుల మీద ఏదైనా చేస్తే ఇట్లాంటి చేస్తే అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన పోస్టులు పెడితే మనకు వ్యూస్ వస్తాయి, వ్యూవర్స్ పెరుగుతారు అని చెప్పేసేసి అసభ్యకరంగా పెట్టడం, అది మన దేశ ప్రధానిని అవమానపరుస్తా కించపరుస్తా ఇట్లాంటి పోస్టులు పెట్టడం చాలా అవమానకరం. ఇది మేము చాలా బాగా ఖండిస్తున్నాము. పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక జ్ఞానపీఠం వ్యవస్థాపకులు అభినవ వ్యాసుడు జ్ఞాన ప్రపూర్ణ దేవిశెట్టి చలపతిరావు ఆధ్వర్యంలో గణపవరంలోని ఇడుపులపాడు కాటన్ మిల్ ఆయిల్ డివిజన్ గోడౌన్లో మంగళవారం ముక్తికోపనిషత్ సహిత శ్రీమద్భాగవత హోమం జరిగింది. 91 మంది పుణ్య దంపతులచే 91 హోమగుండంలో ఈ హోమం నిర్వహించారు. 151 రకాల హోమ ద్రవ్యాలతో ఈ హోమం నిర్వహిస్తున్నట్లు చలపతిరావు తెలిపారు. ఈ హోమం చేయడం వల్ల ముక్తి లభిస్తుందన్నారు. బుధవారం పట్టణంలోని సాదిరేని చౌదరయ్య కళ్యాణ మండపంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు హాజరు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వేదవర్షిణి మాధవి, కేతిరేని శ్రీహర్రావు, ఎస్ భాస్కర్ రెడ్డితో పాటు పలువురు భక్తులు, గురూజీ, శిష్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేటలో ఆధ్యాత్మిక జ్ఞానపీఠం అనేటువంటి సంస్థని 1994వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ప్రతిరోజు సత్సంగం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. ఈ సత్సంగంలో వేదాలు, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్రాలు, రామాయణం, భారతం, భాగవతం, ఇంకా ఇతిహాసాలు, అలాగనే అనేకమైనటువంటి గ్రంథాలు ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రంథాన్ని అలా చెప్పుకుంటూ పోవటం జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది గురు పూర్ణిమ కార్యక్రమం. ఈ గురు పూర్ణిమ కార్యక్రమం రేపు చౌదరయ్య కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగానే ముందు రోజు ఈ రోజున 91 హోమకుండాలతోటి ఈ హోమ కార్యక్రమం అండ్ ముక్తికోపనిషత్తు సహిత భాగవత మహాయజ్ఞం అనేటువంటిది జరుగుతున్నది. అలాగే రేపు ఈ గురు పూర్ణిమ కార్యక్రమంలో అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇది ప్రతి సంవత్సరం ఇలా జరగడం జరుగుతూ ఉంది. న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు సమగ్ర సంక్షేమానికి విశేషంగా కృషి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు గొర్రెముజ్జు శాంతి కుమార్ తెలిపారు. వారు ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్థానిక న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా
శాంతి కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తోట రాజేంద్ర ప్రసాద్, కోడలి నాగేశ్వరరావు, పి వెంకట్, దాసరి చిట్టిబాబు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బ్రహ్మానందం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి పురుషోత్తం, కార్యదర్శి వినయ్, నల్లప్ప కోటేశ్వరరావు, బురదగుంట ప్రసన్న కుమార్, పట్రాన్ రషీద్, శ్రీనివాసరావు, జ్యోతిరత్న బాబు, రాజ్ కుమార్, ప్రియాంక, శాంతి, శివకుమార్, జీవీహెచ్ఎస్ ప్రసాద్, శివబాబు తదితరులున్నారు. ఏపీఎస్ఆర్టీసీ జోన్ 3 నెల్లూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి నాగేంద్ర ప్రసాద్ ఈ నెల 31న పదవి విరమణ చేసిన సందర్భంగా వారిని స్థానిక కార్మిక పరిషత్ నాయకులు ప్రేమపూర్వకంగా కలిశారు. టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు, చిలకూరుపేట డిపో టీఎన్టీయూసీ కార్మిక పరిషత్ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు తెలిపారు. జాయింట్ సెక్రటరీ మువ్వా సుబ్బారావు, కరణం శివ, పావులూరి వెంకటేశ్వరరావు తదితరులు ఆయనను కలిసి సత్కరించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో దివంగత కాకర్ల పెద్దబ్బాయి సతీమణి సోమవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న మండల టీడీపీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ జంపని వసంతరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కోటయ్య స్వామి, ఈదర సాంబశివరావు తదితరులున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన ఇసుక విధానం అమలు, ఇసుక సరఫరా, ప్రజలకు పారదర్శకంగా అందుబాటులో ఉండే చర్యలు, అక్రమ రవాణా నియంత్రణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానం సమర్థవంతంగా అమలయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత ధరలకు ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిరంతర నిఘా కొనసాగించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇసుక నిల్వ కేంద్రాల నిర్వహణ, రవాణా సరఫరా వ్యవస్థపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ సమావేశంలో గనుల శాఖ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొని ఇసుక విధానం అమలుపై తమ అభిప్రాయాలు, నివేదికలను కలెక్టర్కు వివరించారు. చేసాము, పర్మిషన్ ఏమైతే ఇచ్చాము, రాటిఫికేషన్ వరకు ప్రపోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్ మేడం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు ఫిబ్రవరి 2026 ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేశారు మేడం. చింతపల్లి రీచ్ సంబంధించి స్టాక్ యార్డ్ని ప్రపోజ్ చేయడం కోసం. ఇవి ఎస్ఎస్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.